ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఇంటర్మీడియట్ పిల్లలకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా 2 రోజులు మాత్రమే పబ్లిక్ పరీక్ష. సంవత్సరం మొత్తము చదివినటువంటి దాన్ని 2 రోజుల్లో 3 గంటలలో రాయటం. మీ తల్లిదండ్రులు మీకోసం లక్షల కొద్దీ ఖర్చు పెడుతున్నారు. ఇంకా కార్పొరేట్ కాలేజీలో లక్షలలో ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ 2-3 రోజులు కూడా మీరు కాలక్షేపం చేసినట్లయితే మీ తల్లిదండ్రులు పెట్టేటువంటి డబ్బు మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. అయితే ఈ 2 రోజులు కూడా మీరు కష్టపడి చదవద్దు. సంవత్సరం మొత్తం చదివినటువంటి దాన్ని ఈ 2 రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. ముఖ్యంగా సాంస్క్రిట్ పేపర్లో వచ్చేసరికి ఎలా రాయాలి అనేటువంటి దాన్ని ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్లో మీకు బుక్లెట్ ఇస్తాడు. క్వశ్చన్ పేపర్ తీసుకోగానే మీరు ఏం చేస్తున్నారు? మీకు వచ్చినటువంటి వాటిని టిక్కు పెట్టుకొని రాస్తున్నారు. అది కాదు చేయాల్సింది. క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా ఒకసారి స్పీడ్గా 2 నిమిషాల్లో చదవాలి. ఆ క్వశ్చన్ పేపర్లోనే మీరు ఎస్ఏలలో రాసేటువంటి ఒక 1 మార్కు, ఒక 2 మార్క్స్, ఒక సందర్భం తప్పనిసరిగా ఉంటుంది. ఎస్ఏ మధ్యలో పెట్టవచ్చు అనమాట. క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్ పేపర్ మొత్తం నీకు తెలుగులో అర్థం అవుతే మధ్యలో పెట్టవచ్చు. మీరేం చేస్తున్నారు? ఒకసారి వచ్చిందని టకటక రాసేసి ఇచ్చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎలా రాయాలి అనేది ఒకసారి చెప్తున్నాను వినండి. ఫస్ట్లో మీరు క్వశ్చన్ పేపర్ తీసుకోగానే ఫస్ట్లో రోమన్ నెంబర్ 1 రాయాలి. రోమన్ నెంబర్ 1 ఏకస్య శ్లోకస్య భావం లిఖత అని అడుగుతాడు అన్నమాట. కంఠస్థ పద్యం. అందులో వచ్చేసి రోమన్ నెంబర్ 1లో 1వది భర్తృహరి సుభాషితాని. భర్తృహరి సుభాషితాని ఈ లెసన్ లో ఉంటుంది. ఫస్ట్ శ్లోకం భర్తృహరి సుభాషిత అనేటువంటి దాంట్లో ఫస్ట్ శ్లోకం ఉంటుంది. మొదటి పదం, చివరి పదం. దాని మీద కవి పరిచయం రాయాలి. ఈ శ్లోకం భర్తృహరి సుభాషిత అనే పాఠ భాగం నుండి తీసుకోబడింది. భర్తృహరి అనే మహాకవి చేత రచించబడింది. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అనే 3 శతకాలు రచించాడు. ప్రస్తుత శ్లోకం నీతి శతకం నుండి తీసుకోబడింది అని రాయాలి. దానికి 2 మార్కులు ఉంటాయి. తర్వాత శ్లోకాన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పూర్తి చేయాలి. దానికి 2 మార్కులు. దాని భావాన్ని మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో అయినా రాయొచ్చు. దానికి 2, మొత్తం 6 మార్కులు. 6 పడతాయి. కవి పేరు, పాఠం పేరు, మూల గ్రంథం హిందీ అక్షరాలతో సాంస్క్రిట్లో ఉండాలి తప్పనిసరిగా. తర్వాత మీరు రోమన్ నెంబర్ 2, 3 లాస్ట్లో రాయాలి. ఫస్ట్లో రోమన్ నెంబర్ 1, తర్వాత రోమన్ నెంబర్ 4 రాయాలి. రోమన్ నెంబర్ 4 ఏంటి? ఉపవాచకం 2 మార్క్స్. ఉపవాచకం ఓన్లీ 2 మార్క్స్ అన్నమాట ఇక్కడ ఉండేది. మీరేం చేస్తున్నారంటే దానికి కూడా మూర్ఖ శిఖామణి, ముగ్ధబోధ, త్యాగస్య కారణే ఆ పదం వరకు పెట్టుకున్నావు. అంతే, పదం వరకు పెడితే మార్కులు పోతాయి. హాఫ్ మార్క్ కూడా ఇక్కడ వాక్యం రాయాలి. సర్వే ఛాత్రాః భోపదేవం మూర్ఖ శిఖామణి ఇది కథయంతి అని రాసి మూర్ఖ శిఖామణి అనేది బాక్స్ కొట్టాలి. అలా ఫస్ట్లో రోమన్ నెంబర్ 1, తర్వాత రోమన్ నెంబర్ 4, తర్వాత రోమన్ నెంబర్ 5 వచ్చేసరికి పద్య భాగంలో సందర్భ వాక్యాలు. మీరు రాయాల్సినటువంటివి 2 సందర్భ వాక్యాలు రాయాలి. ఇక్కడ మొదటి దశరథ పశ్చాత్తాపం 4 ఒకటి వస్తుంది ఫస్ట్ది. తర్వాత మాయా కూడా ఒకటి వస్తుంది. ఈ 2 లెసన్స్ జాగ్రత్తగా మీరు అంటే 4 8 సందర్భ వాక్యాలు నేర్చుకుంటే 2 రాయొచ్చు. దీనిలో వచ్చేసరికి కవి పరిచయ అన్నప్పుడు కవి పేరు, పాఠం పేరు, మూల గ్రంథం అండర్లైన్ చేయాలి. తర్వాత సందర్భ అన్నప్పుడు ఏ సందర్భంలో ఎవరెవరితో అన్నారో రాయాలి. దశరథ మునీశ్వరం ప్రతి ఏవం వదతి, మునికుమార దశరథం ప్రతి ఏవం వదతి, మునీశ్వర దశరథం ఏవం శశాప అలా రాయాలి. రాసిందా కింద దాని భావం రాయాలి. మీరేం చేస్తున్నారు? ఇచ్చిన వాక్యాన్ని మళ్ళీ రివర్స్లో రాస్తున్నారు కొంతమంది పిల్లలు. రివర్స్లో రాస్తే మీకు పడేది 1.5 మార్కే పడేది. ఇచ్చిన వాక్యం భావం రాస్తేనే 3 మార్కులు పడతాయి. అలాగా 1, 2 లెసన్స్లో చూసుకోండి. దశరథ పశ్చాత్తాపం, మాయావటము. తర్వాత రోమన్ నెంబర్ 6 వచ్చేసరికి గద్య భాగంలో సందర్భాలు.
దీనికి వచ్చేసరికి ఇది కూడా అంతే, 1-2 లెసన్స్ లో చూసుకుంటే చాలు. కపింజలోపదేశం భోజస్య ఔదార్యం. కపింజలోపదేశం మొత్తానికి ఒకటి. కపింజల పుండరీకం ప్రతి ఏవం ఉపదిశతి. తర్వాత భోజస్య ఔదార్యం, దీంట్లో బ్రాహ్మణుడి భార్య, బ్రాహ్మణస్య భార్య బ్రాహ్మణం ప్రతి ఏవం వదతి. ఈ విధంగా మీరు రాసుకుంటున్నట్లే అనుకున్నటువంటి మార్కులు వస్తాయి. తర్వాత రోమన్ నెంబర్ 7 వచ్చేసరికి పద్యభావంలో 2 మార్క్స్. పద్యభావంలో 2 మార్క్స్ వచ్చేసరికి 1 to 5 లెసన్స్ చూడాలి, గుర్తుపెట్టుకోండి. 1 to 5 5 లెసన్స్ 2 మార్క్స్. అది కూడా వాక్యం రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి. తర్వాత రోమన్ నెంబర్ 8 గద్య భాగంలో 2 మార్క్స్ కూడా. ఇది కూడా 1 to 5 లెసన్స్ రాయాలి గద్య భాగంలో కూడా. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 to 5 లెసన్స్ తప్పనిసరిగా రావాలి పద్య గద్య భాగాలలో. తర్వాత రోమన్ నెంబర్ 9 వచ్చేసరికి లేఖ అని అడుగుతారు మిమ్మల్ని. ఇక్కడ 3 లేఖలు నేర్చుకోవాలి మీరు తప్పనిసరిగా. మొట్టమొదటిది ఏంటి, విజయవాడలో ఉన్నటువంటి సరస్వతి విద్యా ప్రకాశ్ అనే షాప్కి ఇక్కడ ఉన్నటువంటి వాడు లెటర్ రాయటం. కుడి చేతి వైపున ఊరి పేరు డేటు, ఎడంతే వైపున 2 అడ్రస్ వస్తుంది. సవితే ప్రధాన అధ్యాపక ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమండ్రి అలా రాసి లెటర్ రాసేటప్పుడు అన్ని కామాలు, చివరిలో ఫుల్ స్టాప్ వస్తుంది. బాడీ ఆఫ్ మ్యాటర్ని మీరేం చేస్తున్నారు, హిందీ అలవాటు కాబట్టి 10th క్లాస్ వాళ్ళకి ఆదాహాయి జాతాహాయి అని రాస్తున్నావు లెటర్ మధ్యలో. సంస్కృతంలో పదం పూర్తిగా పలుకుతుంది. జ్వరాత భవామి త్రీని దివాని విశ్రాంతి ప్రకటయంతు, క్లియర్గా పలుకుతుంది అనమాట. మీరు ఆతాహాయి జాతాయి హిందీ అక్షరాలు పెడితే కొట్టేస్తారు వాళ్ళు, 5 మార్కులు పోగొట్టుకున్నట్లే. కాబట్టి 3 లెటర్లు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత 3వ లెటరు 1, 3, 4 లెటర్స్ ఒకేలా ఉంటాయి. 3వ లెటర్ జ్వరేణ పీడితో భవామి, 4వ లెటర్ సోదరి వివాహ. అక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. 4వది ఇచ్చినట్టు 3లో రాస్తున్నారు కొంతమంది. తర్వాత వచ్చేసరికి రోమన్ నెంబర్ 10 ఇక్కడ నుంచి మొత్తం గ్రామర్ శబ్దాలు 1 to 12 శబ్దాలు. రామ శివ వన ఫల ఒకలా ఉంటాయి. రామ శివ పుంలింగాలు, వన ఫల నపుంసకలింగాలు. సీత గీత లత స్త్రీలింగాలు, అవి ఒకలా ఉంటాయి. వాణి నది ఒకలా ఉంటుంది. వారి శబ్దం, ఈ శబ్దాలు కంపల్సరిగా రావాలి. శబ్దాలు రాసేటప్పుడు అంతానికి విభక్తులకి 1.5 మార్కు. తర్వాత విభక్తులు రాసేందుకు 1.5. శబ్దం మొత్తం కరెక్ట్ అయితే అప్పుడు 3 మార్కులు, మొత్తం 6 మార్కులు. 2, 2, 6, 12 మార్కులు. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలమ్మా. ఈ 2 రోజుల్లో మీరు సంవత్సరం చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయటమే. తర్వాత వచ్చేసరికి రోమన్ నెంబర్ 12, 13 వీటిలో వచ్చేసరికి రోమన్ నెంబర్ 10 శబ్దాలు, 11 ధాతువులు. ధాతువుల్లో వచ్చేసరికి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, విధి అర్థం బాగా చూడాలి. తి తహ ఇంతి, సి థహ థా, ఆమి ఆవహ ఆమహ. చివరిలో ఫార్ములాస్ వస్తుంది వర్తమాన కాలం. ష్యతి ష్యతః ష్యంతి అలా వస్తే భవిష్యత్ కాలం. అభవత్ తాం అన్ అలా వస్తే అది భూతకాలం. భవేత్ ఏతాం ఏయుగు అలా వస్తే విధి అర్థం. ఈ 4 కాలాలు నేర్చుకుంటే ఇంక మిగిలిన 10 ధాతులు ఆ మోడల్లోనే ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాక్టీస్, శబ్దాలు ధాతువులు. తర్వాత సంధుల్లో వచ్చేసరికి మీకు 6 పదాలు ఇస్తారు. మొదటి పదం సవర్ణ దీర్ఘ సంధి, రెండోది గుణ సంధి, 3 వృత్తి సంధి, 4 యణాదేశ సంధి, 5 పూర్వరూప సంధి, 6 అయవాయాల సంధి. ఇవి కాబట్టి అక్కడ 3 కావాలి. సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, యణాదేశం బాగా చూడండి. మిగిలిన చూడొద్దని కాదు, ఇవి బాగా చూడండి. ఎన్ని రాయాలో అన్ని బాగా చూడాలి ముందు మనం పబ్లిక్లో. ఇంకా తర్వాత శబ్దాలు, ధాతువులు, సందులు. లాస్ట్లో చూసేసరికి అనువాద అని అడుగుతాడు. అనువాద వాక్యాలు. ఈ అనువాద వాక్యాలలో వర్తమాన కాలంలో 7లో ఒకటి ఉంటుంది, భూతకాలంలో 1, భవిష్యత్ కాలం 1, మిగిలిన 2 కూడా సూక్తులు ఉన్నాయి చివరిలో, వాటిల్లో ఇస్తారన్నమాట. ఇప్పుడు మీరు రాయాల్సింది 1 మార్క్స్. తర్వాత రోమన్ నెంబర్ 15 1 మార్క్స్ క్వశ్చన్స్. దీనికి మీరు పదాలు అంతే పెట్టవచ్చు. తర్వాత గద్య భాగంలో 1 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఎస్ఏలు రాయాల్సింది 2, 3 ఎస్ఏలు.
ఎస్ఏ రాసేటప్పుడు మధ్యలో మీరు కొంతమంది ఏం చేస్తున్నారు, మీ సొంత స్టోరీలు రాయడం, మొదట్లో 2 లైన్లు రాసి మధ్యలో సినిమా స్టోరీలు రాయడం, ఈ విధంగా చేసినట్లయితే మీకు వచ్చే మార్కులు కూడా మొత్తం పోతాయి. మెటీరియల్లో సొంతగా రాయడం అనేటువంటిది ఉండకూడదు. మెటీరియల్ ఉన్నట్టు చదివి రాయండి ఎస్ఏలు కూడా. ఇందులో కూడా 3 పద్య భాగంలో 1, 2, 6, గద్య భాగంలో 1, 2, 5 చదువుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి మార్కులు పొందవచ్చు. సాంస్క్రిట్ పేపర్ ఉంటుందా ఉండదా అనేటువంటి చెప్పేటువంటి లెక్చరర్స్కి పిల్లలకి పెద్ద అనుమానంగా ఉంది. అదేముండవు, అపోహలు ఉండవు. ఈ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి తీసేయడం అనేటువంటిది కుదరదు అనమాట. అది ఎప్పుడూ ఉండేదే అటుపోవడంలో. ఇందులో మనం భర్తృహరి సుభాషితాలలో కొంచెం స్పీడ్గా చెబుతున్నాం. జయంతిదే సుకృతినో రససిద్ధ కవీశ్వర. అదే